భారత్ నుంచి పాకిస్తాన్కు చుక్క నీటిని కూడా పంపించే ప్రసక్తే లేదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడులను సహించేది లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలను అమలు చేస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో కీలక అంశాలపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్కు సింధు జలాల నిలిపివేతపై ఈ సమావేశంలో చర్చించారు. సింధు జలాలు పాకిస్తాన్కు ప్రవహించకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అమిత్ షా చర్చించారు. ఇప్పటికే సింధు జలాల మళ్లింపుపై కార్యాచరణ రూపొందించింది కేంద్రం. ఇక అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. పాకిస్తాన్కు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం సముచితమైన చారిత్రక నిర్ణయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తిగా క్షీణించిన దౌత్య సంబంధాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరాదని నిర్ణయించిన భారత ప్రభుత్వం ఆ దేశ ప్రజలకు జారీ చేసిన 14 రకాల వీసాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ వీసాలపై వచ్చిన వారందరూ ఆదివారంలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మరోవైపు పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భద్రతా దళాల వేటను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని బందీపోరాలోని నిషేధిత లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లలీని హతమార్చారు. నియంత్రణ రేఖ వెంబడ పాక్ సైనికులు గురువారం రాత్రి కాల్పులకు తెగబడి భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది.